తెలుసుకోకపోతే మీ శిరస్సు ఛేదం చేస్తానన్న. వాళ్ళందరూ భయం వేసింది. భగవంతుణ్ణి అర్థం చేసుకున్నాడు వాడికి తప్పితే మిగతా వాళ్ళకి నిజంగా ఎన్ని శాస్త్రాలు చదువుకున్న ఉపయోగం తెలియదు. కొంతమంది శాస్త్రం చదువుకున్నటువంటి అర్థం చేసుకొని భవదారాలు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది నాలాగా పూడగడుపుకునే వాళ్ళు ఉంటారు. కళ్యాణం వస్తే ఎంతమంది డబ్బులు వస్తాయి, మా సంసారం గడుస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది విద్య నేర్చుకుని నాలుగు విషయాలు చెప్పాలనుకునే వాళ్ళు ఉంటారు. రకరకాలు ఉంటారు. లోకం కదా ఇది. కనుక పండితులందరూ బాగా చదువుకున్నారు. కానీ అడిగినటువంటి ప్రశ్నకి చక్కగా సమాధానం చెబుదామంటే ఎలా? దేవుడిని చూపించమంటాడు. ఎంత చూపిస్తాం అనే భావనే ఉంది, కానీ లోతుగా వెళ్ళలేకపోతున్నారు. అలా ఒక గురువు గారు బాగా బాధపడుతున్నారట. ఇంట్లో కూర్చొని జ్వరం వచ్చేసింది. ఏమో తెల్లారితే శిరశ్చేదం చేస్తాడు రాజుగారు. ఏంటి పరిస్థితి? ఆ ఇంట్లో రోజు కూడా ఒక కుమారుడు ఉన్నట్ట, బాలుడు గోపాలుడు. నిత్యం కూడా గోవింద 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 నామస్మరణ చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి గురువారి దగ్గర ఆవుల్ని తోలుకెళ్తుంటాడు. పచ్చిక మేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం తీసుకొస్తుంటాడు. 4:30-5 అయింది. అందుకనే దాన్ని గోధుమడి కాలం అంటారు. ఆవులు అవన్నీ కూడా ఇంటికి వచ్చే సమయం 4:30 నుంచి 5:30. చాలా విశేష ప్రదోష కాలం అది. ఆ గోధుమడి కాలం తీసుకొస్తున్నాడట. తీసుకొచ్చి కట్టేసేసి చూస్తున్నాడు యజమాని ఏం చేస్తున్నాడు. ఆ గురుగారిని చూస్తే చేతులు కాళ్ళు ఒడుగులతో కనబడుతున్నాయి. ఏంటో మబ్బుగా ఉన్నాడు, బాధగా పడుతున్నాడు. గురుగారు ఏంటి విషయం? ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండేవాడు అంటారు కదా. మనం ఆనందమైన జీవితాలు, నిత్యం ఆనందంగా నవ్వుతూ ఉండాలి. ఈ డబ్బులన్నీ ఎవరో కొట్టేసినట్టు కూర్చొని మొహం పెట్టుకున్నారు నువ్వు ఏమంటారు? రోజు నవ్వేటువంటి వాళ్ళు నవ్వకపోతే ఏమంటారు? ఏంటో ఇలా బాధగా ఉన్నామంటారు. అంతే కదా. రోజు ఏడుస్తారు, ఎవరైనా ఏడవలేదు అంటారా? అందు కదా. రోజు నవ్వుతూ కనపడుతున్నారు కాబట్టి ఏంటండి వాళ్ళు అలా ఉన్నారు అంటారు. ఆయన కూడా అడిగాడు, ఏమిటండి స్వామి ఇలా ఉన్నారు? ఏం లేదయ్యా, చిన్న ప్రశ్న వచ్చింది. ఏదో రాజుగారు అడిగారు, ఆ గొడవలో ఉన్నా నీకు ఇవన్నీ ఎందుకు, నీకేం పట్టలే, నీ పని నువ్వు చూసుకో అన్నాడు. అయ్యో గురుగారు, ఏదో నాకు తెలిసి సాయం చేద్దాం, మీరు అంత బాధపడుతూ ఉంటే మీ కింద బతికేటువంటి వాడిని ఏదో నా సాయం నేను చేస్తా, ఏంటో చెప్పండి గురుగారు అన్నాడు. ఏం లేదరా, రాజుగారికి ఏదో పిచ్చి పట్టింది, 3 ప్రశ్నలు అడుగుతున్నాడు. దేవుడు ఎక్కడుంటాడు, ఏం చేస్తున్నాడు, ఎటు చూస్తున్నాడు అడుగుతున్నాడు. ఎవరు చెప్తారు? అది చెప్పకపోతేనే శిరశ్చేదం అంటున్నాడు. అనగానే అయ్యో గురుగారు, ఇంత చిన్నదానికి మీరు ఇంత బాధపడాలా? నేను చెప్తానంటే ఒక కాగితం రాసేవాడి రాజుగారికి. అదిగో నాలాగా చెప్పాలా, నా శిష్యుడు చెప్తాడు ఈ విషయం అని చెప్పి చిన్న మొక్క కాగితం మీద రాసేవాడిని, నేను వెళ్తాను సభకి అన్నాడు. సరైన కాగితం రాసి బడుడికి ఇచ్చి పంపించాడు. ఆ సభ ప్రారంభమైంది. పొద్దున్నే ఆ బాలుడు బయలుదేరి అక్కడికి వెళ్ళాడు స్వామి దగ్గరికి. వెళ్ళగానే రాజుగారు అన్నాడు, ఓరి చూస్తే ఎంత ఉన్నావు, నువ్వేం చెబుతావా? ఈ మహామహాపండితులు చెప్పకపోయారంటే మా గురువు గారి దాకా అక్కర్లేదని కాగితం రాసి పంపించారు కదండి, మీరు ఇచ్చే సమాధానానికి ఇద్దారు నాకు అన్నాడు. అనగానే సరే వెళ్ళగానే ముందర అన్నట్ట, స్వామి మీరు అడిగినటువంటి ప్రశ్నలు చాలా మహత్తరమైనవి అన్నారు. అవి చెప్పగలిగినటువంటి వాడు చాలా గొప్పవాడు అన్నారు. మరి గొప్పవాళ్ళు ఎక్కడ ఉండాలండి? సమాధానం చెప్పేవాళ్ళు ఎక్కడ ఉండాలి, ప్రశ్న అడిగేవాళ్ళు ఎక్కడ ఉండాలన్నాడు. సరేనా రా అంటూ ఆయన కింద పెట్టేసుకొని కూర్చొని ఈ కుర్రవాణి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సరే నాయన, ఇప్పుడు చెప్పిన ఆయన మొదటి ప్రశ్న, దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. ఆయన ఒక పాల గ్లాస్ నీళ్లు తెప్పించండి స్వామి, పాలు ఒక గ్లాస్ పాలు తెప్పించండి అన్నాడు. తెప్పించాడు సార్ రాజుగారు. చూడండి స్వామి, ఈ పాలల్లో వాళ్ళ ప్రయోజనాలు ఏమిటి అని అడిగాడు. అనగానే ఏముంది, ఎవరైనా సరే పాలు తాగాలని తాగుతారు, లేకపోతే తోడేస్తే పెరుగు వస్తుంది, పెరుగు తిరిగితే వెన్న వస్తుంది, ఆ వెన్నని ఇంకా బాగా కరగబెడితే ఏమవుతుంది, నెయ్యి అవుతుంది అన్నాడు. మరి పాలల్లో నెయ్యి చూపించండి అన్నాడు. పాలంటే నెయ్యి చూపిస్తాంరా, వాళ్ళు చెప్పారు కదా ఇన్ని ప్రక్రియ చేయాలన్నాడు. మరి స్వామి భగవంతుడు కూడా అంతేనాయా, ఏదో పరిగెత్తుకుంటూ రాచి వచ్చి కొబ్బరికాయ కాళ్ళ దగ్గర కొట్టగానే నేనున్నానని చెప్పి అభయం ఇస్తాడా? భక్తి అనేటువంటి ఏదైతే ఉందో ఆ భక్తితో ఆ పాలను తోడేయాలి. ఆ తోడేసిన తర్వాత తోడుకున్నటువంటి ఏదైతే ఆ పెరుగుందో దాన్ని మంత్రోక్తంగా తపస్సు చేసి చిలకాలి. చిలికితే అప్పుడు దాంట్లో నుంచి స్వామివారి అనుగ్రహం వస్తుంది. ఆ అనుగ్రహాన్ని ఇంకా ఎంతో ధ్యానం చేసి దాన్ని కాగబెట్టాలి. ఆ ధ్యానం చేసి కాగబెడితే అప్పుడు
ఏమొస్తుంది? నెయ్యి వస్తుందయా. భగవంతుడు అప్పుడు దర్శిస్తాడు, అది దర్శనం. కాబట్టి ఎప్పుడైతే పాలల్లో ఎలాగైతే దాగి నెయ్యి ఉందో, భగవత్ కటాక్షం కూడా ఇన్ని ప్రక్రియలు చేస్తే తప్పకుండా భగవంతుడు కనపడతాడయా. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా ఈ పాలల్లో నెయ్యిలాగా దాక్కున్నాడు, మీరు చూడలేకపోతారు అంతే. నాకు కనపడుతున్నాడు భగవంతుడు, మీకు కనపట్లేదు అన్నాడు. అనగానే అందరూ సంతోషపడ్డారు, సభలో వాళ్ళందరూ కూడా. సరే, మొదటి ప్రశ్న బాగానే చెప్పి సంతోషపడ్డాను. రెండో ప్రశ్న చెప్పబోయా. స్వామి ఎటు చూస్తున్నాడు అన్నాడు. స్వామి ఏదైనా ప్రారంభం చేసే ముందర దీపారాధన చేయాలంటారు. ఈ ప్రశ్నకి దీపారాధన చాలా ముఖ్యం అన్నాడు. కార్తీక మాసం కదా, దీపం తెప్పించాడు, సరుకులన్నీ కూడా పెద్ద దీపారాధన చేశాడు. సభ మధ్యలో పెట్టాడు. పెట్టి స్వామి రాజుగారు ఆ దీపం ఎటు చూస్తున్నాడు. ఎటు చూసేది ఏమిట్రా, మధ్యలో పెడితే 4 దిక్కులా చూస్తూనే ఉంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి జ్యోతి స్వరూపుడు కనుక పరమాత్మ అన్ని వైపులా చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నాడు అది చూస్తూనే ఉంటాడు. స్వామి ఎక్కడో దాక్కున్నాడే, మనం ఏదైనా చాటుగా చేద్దాం అనుకుంటామేమో. ఆవృత అనావృత మహాపాతకాలన్నీ కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. కాబట్టి స్వామి ఎటువైపు చూస్తుంటాడు? అన్ని దిక్కులా చూస్తూ ఉంటాడయ్యా అనగానే అందరూ కూడా హర్షధ్వానాలు చేశారు, సంతోషపడ్డారు. ఇక ఆఖరి ప్రశ్న చెప్పబోయా. ఈ దేవుడు అనేటువంటి వాడు ఏం చేస్తుంటాడు అన్నాడు. ఏం చేసేది ఆయన? ఇలాగ తిక్క ప్రశ్న వేసే వాళ్ళని ఇదో కింద కూర్చోబెడతాడు, నాలాగా భగవంతుడు అర్థం చేసినటువంటి వాడిని సింహాసనం మీద కూర్చోబెడతాడని చెప్పాడు. కాబట్టి భగవంతుడిని ఎప్పుడైనా సరే ఆయన విశేషాలు ఏమిటో తెలుసుకోవాలి, ఆయన ధ్యానం చేయాలి. స్వామి యొక్క ధ్యానం అదే మంత్రం అంటే. ఆ మంత్రాన్ని ఎప్పుడైతే పఠిస్తామో స్వామి మనకి ఎదురుగా సాక్షాత్కరించాలి. అంతటి మహత్తరమైనటువంటి సాక్షాత్కరించేటువంటి విశేషమైన ఆరాధనలో కళ్యాణ మహోత్సవం చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఎందుకంటే దాంట్లో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి కన్యాదానం అనేటువంటిది ఉంది. కనుక అటువంటి కన్యాదాన మహోత్సవం జరుగుతోంది. అందరూ కూడా నమస్కారం చేసుకొని ఏడుకొండలవాడ వెంకటరమణ